హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిని RRR వరకు విస్తరించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించిన కేబినెట్ దానికోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్య సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FDCA ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA పరిధిని RRR వరకు విస్తరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HMDA పరిధి 11 జిల్లాల్లోని 104 మండలాల్లోని 1,355 గ్రామాలకు విస్తరించనుంది. కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు HMDA పరిధిలోకి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ HMDA పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి దాటి బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1,355 గ్రామాలతో ఇప్పుడు HMDA పరిధి ఇంక్రీజ్ కాబడింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో FCDAగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 36 గ్రామాలు గతంలో HMDAలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి FCDAకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ దేవాదాయ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాబోయే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 140 దేశాలు పాల్గొనే ఈ వేడుకలను తెలంగాణకు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయించింది. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకు తెలియంది కాదు. 2025 నుంచి 2030 వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 స్పెషల్ టూరిస్టు ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ టూరిస్టు పాలసీ వలన 15,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఈ కొత్త టూరిస్టు పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, SLBC టన్నెల్ ప్రమాదం, ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి స్పందన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు.